హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థంబ్నెయిల్ చూస్తే మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. నా ఫ్రెండ్ పెళ్ళి సందడి వ్లాగ్ అనమాట మొత్తం. సో స్టార్టింగ్ నుంచి 3 వ్లాగ్స్ ఇందులో మిక్స్ చేసి పెట్టాను. అంటే 3 వ్లాగ్స్ ఇన్ నో సెన్స్, ఇంట్లో బ్రైట్ టు బీ పెట్టుకున్నాము, అది ఒక వ్లాగ్. అండ్ మీకు బోర్ కొట్టకుండా అన్ని పార్ట్స్ తీసేసి పెడుతున్నాను అనమాట. ఓన్లీ తన వెడ్డింగ్ లాగా. ఫస్ట్ బ్రైట్ టు బీ, నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్ళి, అవన్నీ కూడా కలిపి పెట్టేశాను. చాలా మెమరబుల్ నాకు ఈ వ్లాగ్. అండ్ మీకు కూడా నచ్చుతుంది. మంచి మంచి ఫన్, ఇంకా చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే అదొక ఫీల్ కదా. చాలా హడావిడిగా అయింది, కానీ నాకైతే మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అందరినీ చూసి వాళ్ళ మాటలు చిన్నప్పటివన్నీ తెలుసుకొని, అండ్ చిన్నప్పటి డ్యాన్స్ కూడా చేసుకొని, చిన్నప్పుడు స్టేజ్ మీద మేము దేశరంగీల సాంగ్ చేసాము, అది కూడా ఇంట్లో చేసుకొని, అబ్బా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇప్పుడు వ్లాగ్ మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి అని ఆలోచించేదాన్ని, కానీ నాకు ఇంకా అన్నీ తన్నుకు వచ్చేస్తున్నాయి చెప్పాలి అని చెప్పి. సో మేమే డెకరేట్ చేసేసుకున్నాము ఇంట్లో. డెకరేట్ చేసేసుకొని ఆ రోజు లక్కీగా మధు కూడా బయటికి వెళ్ళారనమాట, రాజమండ్రి వెళ్ళడం జరిగింది. సో ఇంకా మధు లేరు. అండ్ ఇషికాన్ వచ్చేసి అప్పటి వరకు ఉంచాను, ఇంకా తర్వాత అమ్మ తీసుకెళ్ళింది. ఇంకా ఫుడ్ ఏమీ మేము ప్రిపేర్ చేయలేదు కాబట్టి అమ్మ పెట్టేస్తుంది అని చెప్పి, ఇంకా ఓన్లీ అందరికీ పిల్లలు ఉన్నారు, అంటే పిల్లలు అందరూ ఉంటే బాగుండేది. ఇషికాన్ కూడా ఉంచేద్దును. బ్రైట్ టు బీ అనమాట. అనూష, నేను క్లోజే, అందరం క్లోజే. అంటే అందరి ఇల్లులు ఒకే దగ్గర. ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట ఎప్పుడు. ఒకసారి మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ వినిపిస్తా, వినండి. అంతా హడావిడి. నాకు ఫొటోస్ వద్దు, ఫస్ట్ నాకు కనిపించాను. అందరూ తీసుకున్న నాదే ఇదే. ఎందుకున్నారు అడిగి పెళ్ళికి ఎవడైనా సో చూసారు కదా, ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారంటే ఇంకా అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటాం, జోక్స్ వేసుకుంటాం, ఒకరిని ఏడిపిస్తాం, ఒకరిని నవ్విస్తాం, లాస్ట్కి అందరం ఎంజాయ్ చేస్తాం అనమాట. తను మౌలి, ఇంకా దానికి ఒక మంచి కిరీటం, బ్రైట్ టు బీ బ్యాండ్, ఇంకా అన్నీ వేస్తూ గ్రోమింగ్ అన్నీ ఇంకా తెచ్చుకున్నాం అనమాట. మంచిగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ పార్టీ అయితే అదే చెప్పింది, పార్టీ చేసుకున్నాం, మంచిగా ఫుడ్ అది తిన్నాం అనమాట. అది తీయలేదు క్లిప్, తిండి అంటే లేట్ అయినప్పటికీ 4 అయిపోయింది. ఇంకా వెంటనే వెళ్ళి వేసేసుకొని తినేసామన్నమాట. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తా, వినండి. మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే నా ఫ్రెండ్ పెళ్లి కూతురు అయిపోతుంది అనమాట. మేమందరం అంతా స్కూలింగ్ నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఎక్కడో మిస్ అయ్యాం, మళ్ళీ తుఫాన్ లో కొట్టుకొని అందరూ గెట్ టుగెదర్ లాగా దీన్ని బ్రైట్ టు బి పార్టీ పెట్టుకున్నాము ఇంట్లో, మా ఇంట్లోనే. సో ఈ రోజు వ్లాగ్ అంతా మీకు మేము ఎలా సెలబ్రేట్ చేసామో చూపిస్తాను, చూడండి స్కిప్ చేయకుండా. దీని నేమ్ వచ్చేసి అనుష, ఇదే పెళ్లి కూతురు. దీని పెళ్లి ఈ మంత్ లోనే. నేను మళ్ళీ అది కూడా మేబీ బ్లాగ్ తీస్తే తీయొచ్చు. రేవతి దీనికి కొంచెం షై అనమాట, వీడియోస్ లో అస్సలు రాదు. ఇప్పుడు 10 సార్లు చెప్పింది. అండ్ వీడియోస్ నచ్చో, ఫొటోస్ నచ్చో. మౌనిక, హేమ, ఇంకా నీలిమ, భవాని, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇది వచ్చేసి విజయలక్ష్మి. సో మేమందరం మాక్సిమం మా అందరి ఇల్లు ఒకే దగ్గర. దీన్ని చూస్తూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాము. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఇది అనమాట అందరికంటే. ఎందుకంటే ఇంకా స్కూలింగ్ లో చూసా ఆల్మోస్ట్. దాని తర్వాత 13 years తర్వాత దీన్ని అందరం కూడా. నేను పార్క్ లో ఎక్కడ కూడా కలవలేదు, ఇంకెక్కడ కలవలేదు. సో ఇది ఈ రోజు మా ముచ్చట్లు. సో చూసేయండి, బ్లాగ్ విల్ బి కంటిన్యూడ్. బై బై. షార్ట్ తీసేసావా? ఇది నా వైపు ఉంటాను కదా.
ఇంకా అందరం కేక్ కట్ చేయించాము. తనకి కూడా ఒక మెమరబుల్గా బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉండే అందరికీ ఆల్మోస్ట్ అందరూ, రేవతి ఒక్కరిదానికి అవ్వలేదు, అందుకే దాన్ని ఒక్కదాన్ని ఫుల్గా ఏడిపించేసాము. అందరికీ పెళ్ళి అయిపోయింది, ఇంకా అనుషకు కూడా అయిపోయింది. అందరికీ ఇలా చేసుకోలే ఎవరం కూడా బ్రైడ్ టు బీ, అంటే గెట్ టుగెదర్ పెట్టుకుందాం, చాలా రోజులు అయింది కదా అని అనుకున్నాం అని చెప్పి ఇంకా నేనే ఇంకా బ్రైడ్ టు బీ పెట్టుకుందాం అందరం కలిసి అని అనుకున్నాం అనమాట. అందరూ పిల్లల్ని ఉన్నా సరే పిలవగానే వచ్చారు. ఇంకొక 2-3 మెంబర్స్ మిస్ అయ్యారు, అంటే మనం అనుకున్నప్పుడు వాళ్ళకి అవ్వదు కదా, ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి, సో అవ్వలేదు. వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగుంది అనిపించింది నాకు. సో ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అబ్బా చాలా బాగా అనిపించింది మనసుకి. హే గాయ్స్, చూసారు కదా ముందు ఆల్రెడీ, అంటే నా ఫ్రెండ్ వెడ్డింగ్ నేను ఏదైతే వెళ్ళానో, ఏదైతే ఎంజాయ్ చేశానో, అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఓన్లీ అది ఒక్కటే వ్లాగ్ తీద్దాం అనుకుని, అందుకని చెప్పి హాఫ్ ఒక 3 days బ్యాక్ మేము ఇంట్లోనే బ్రైడ్ టు బీ పెట్టుకున్నాము, మా ఇంట్లోనే. సో అది మీరు ముందు చూసారు. ఈ రోజు వచ్చేసి నేను తనది అంటే నా ఫ్రెండ్ది రిసెప్షన్ అనమాట. మళ్ళీ ఎల్లుండి పెళ్ళి, అది కూడా నేను కంటిన్యూ చేస్తాను బ్లాగ్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. ఇదంతా బ్లాగ్ వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. ఒక మెమరబుల్గా, నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది ఈ బ్లాగ్. అండ్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము కలిసాము, మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే ప్రతానం అంటారు మాలో, సో దాని ప్రతానంకి వెళ్తున్నాము. తన పేరు వచ్చేసి అనుష. మేబీ అంతా తీసి ఉండకపోవచ్చు, ఎందుకంటే కొన్ని వెడ్డింగ్స్లో అందరికీ నచ్చదు. మన ఫ్రెండ్కి వాళ్ళ పేరెంట్స్కి మన అని అనుకున్న వాళ్ళందరికీ నచ్చచ్చు, కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం నీట్గా ఏమి కావాలో, ఎక్కడ ఏం ఫన్ అవుతుందో అదొక్కటే చూపిద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అండ్ నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. సో ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము. కింద నేను అసలు తీయలేనట్టున్నాను వీడియో, ఇక్కడే తీయించేశాను. అంటే కొంచెం నాకు ఎందుకో సిగ్గుగా ఉంటుంది, తీసేస్తారు కానీ చాలామంది యూట్యూబర్స్ అలా తీస్తుంటే ఏమో అనిపిస్తుంది నాకు. అందరూ చూస్తుంటే, ఎవరు చూడకుండా ఉంటే ఓకే అనిపిస్తుంది. వీళ్ళు చూడండి సిగ్గుపడిపోతున్నారు, రే ఏందిరా ఇది అన్నట్టు. వాళ్ళందరూ మా క్లాస్ బాయ్స్ అనమాట. నాకు అంత ఎక్కువ పరిచయం లేదు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో నేను అందుకే ఎక్కువగా తీయలేదు. సో ఇంకా లంచ్ చేసేసి ఇంకా కూర్చొని అందరం మాట్లాడేసుకుంటున్నాం. తను సత్యవేణి ఇందాకలా మిస్ అయింది, బ్రైడ్ టు బీలో రాలేదు. ఇంకా ఆంటీ చాలా మంచి వాళ్ళు అనమాట, చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఫుల్గా మాతో పాటు కలిసిపోయారు ఆంటీ కూడా. సో అను అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. అనుని నా ఫ్రెండే రెడీ చేసింది, మౌలి. చాలా బాగా చేసింది కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే ఫుల్ క్రెడిట్స్ ఇస్తాను, ఎందుకంటే నేనే నేర్పించాను కాబట్టి. సో వీళ్ళు సిగ్గుపడుతున్నారు, అందుకని చెప్పి వాళ్ళనే తీసి ఏడిపించారు వీళ్ళు, బ్లాగ్ తీయండి అని చెప్తే. యాక్చువల్లీ నేనే బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేయించడానికి వెళ్ళాను. అది కొనుక్కున్నప్పుడు నాకు నచ్చలేదు. హాఫ్ సారీ ఏంటే రిసెప్షన్కి ఇలా ఉంది, ఇంకొంచెం మంచిగా తీసుకోవాల్సింది కదా, ఇంకేదేదో అని చెప్పి దాన్ని అన్నాను. కానీ వేసుకుంటే ఎంత అందంగా ఉందంటే నా కళ్ళే పడిపోయినట్టు ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ అందరం ఫొటోస్, వీడియోస్, ఇంకా వేరే స్టిల్స్ ఉంటాయి కదా పెళ్ళిలో, అలాంటి స్టిల్స్ అన్నీ తీసుకున్నాము. అండ్ చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొచ్చాయి నాకు. అండ్ ఈ వీడియో చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది, అందరం ఒకే దగ్గర అల్లరి చేస్తూ, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉన్నారు, కానీ కలిసిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతాం కదా. మంచి మెమరీస్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ రేవతి దాని పెళ్ళి ఉంది. సో అదన్నమాట. ఇస్తలే ఏం చేస్తున్నావు? ఇస్తలే రెడీ? ఓ వావ్, ఒక్క నిమిషం. సారీ చూపించా.
ఇషికా హాయ్ చెప్పు. రిసెప్షన్ అని అంటారు కదా, సో ఇది అన్నమాట అవుట్ఫిట్. అది వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీశారు. చాలా బాగుంది అవుట్ఫిట్ కూడా. అండ్ అను కూడా బాగుంది. మంచిగా కర్ల్స్ చేయించుకొని హెయిర్ లీవ్ చేసేసింది. మౌలియా చేసింది. 3 మేకప్స్ కూడా మౌలియా చేసింది. చాలా బాగా చేసింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను చేసే కన్నా నేను నేర్పించే నా అమ్మాయి చేస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. మేకప్స్ కూడా ఈ మధ్య చాలా బాగా చేస్తుంది అన్నీ కూడా. సో రిసెప్షన్ అయిపోయాక డిన్నర్ చేసేసి, డిన్నర్ అయిపోయిన తర్వాత మధు ఇషిక వెళ్ళిపోయారు ఇంటికి. వాళ్ళిద్దరూ వెళ్ళి పడుకుని పోయారు. నేను హ్యాపీగా పెళ్ళంతా ఎంజాయ్ చేసి చూసుకుని ఆడుకుని ఇంకా అనుని రెడీ చేసినప్పుడు అయితే అందరం నవ్వుకున్నాము. చూడండి, చూపిస్తా అంత బాగుందో. ఈ లొకేషన్, ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే నాకు నా పెళ్ళే గుర్తొచ్చింది. కానీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకైతే నడుము పడిపోయింది. మా మామయ్య అందరితోని కాళ్ళు ఆశీర్వాదం తీయించేసుకున్నారు. నాకు నడుము నొప్పి వచ్చేసింది. పెళ్ళైన 2 days రెస్ట్ తీసుకున్నా ఫుల్గా. ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. మౌలి వాళ్ళ హస్బెండ్ అన్నయ్య, అందరినీ అన్నయ్య అనేస్తా. ఇది భవానీ, అందరికన్నా కామెడీ అనమాట. నాకు దాన్ని చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. బ్యాచ్లో అందరికంటే ఫస్ట్ పెళ్ళి దానికి అయిపోయింది. దీనికి చూడండి, వీడియో తీయమని ఇస్తే ఎలా తీస్తుందో. మొత్తం వీడియో అంతా కవర్ చేసింది పాపం. ఇదే నీలిమ. ఇంకా ఇది వచ్చేసి రిసెప్షన్ అయిపోయింది. ఇంకా రెడీ చేస్తున్నాం అనమాట అందరం. దాని అదృష్టం చూడండి ఎంత బాగుందో. నా పెళ్ళికి ఒక్కళ్ళు కూడా వచ్చి నాకు ఏం హెల్ప్ చేయలేదు. ఇది వచ్చేసి నాకు బ్లో డ్రై చేయండి, ఐలైనర్ పెట్టండి, లిప్స్టిక్ పెట్టండి అంటుంది. దాన్ని అందరూ గసిరేస్తూ ఆడుకుంటూ ఉన్నాం అనమాట. సో అది ఉంటే మాకు ఎంత హ్యాపీయో. భవానీ ఎక్కడికి వెళ్ళినా అది ఉండాలనిపిస్తుంది నాకైతే. నేనైతే వెంటనే పిలుస్తా. వీళ్ళందరూ అంటుంటారు, నీకు మాత్రం అది ఉంటే చాలే అని అంటారు అనమాట. సో బాగుంది కదా. ఇప్పుడు నేనైతే ఏం ప్రిఫర్ చేస్తా అంటే, జడ అవన్నీ పెట్టుకొని బాబోయ్ ఎంత బరువుగా ఉంటుందో అంతసేపు కూర్చొని దాని తర్వాత వెంటనే ఏదో ఒక టెంపుల్కి అన్నీ తిప్పేస్తారు. సో మార్నింగ్ వరకు ఉండలేవని చెప్పి నేను ఇలాగా దానికి ప్రిఫర్ చేశాను. ఇయర్ రింగ్ ఇరిపేశారు, అది నేను అతుకుతున్నా అనమాట. అతికేసా. మనం ఏమైనా చెయ్యాలంటే వెంటనే చేసేస్తాం, తగ్గేదలే అన్నట్టు. ఇయర్ రింగ్స్ సెట్ అన్నీ బాగున్నాయి, బాగా సెట్ అయింది, బాగుంది. తను నర్స్ అనమాట, హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. తను కూడా అలానే, అన్నయ్య కూడా హాస్పిటల్లో ఏమో చేస్తారు, నేను అడగలేదు సరిగ్గా. సో ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. మేమందరం పక్క నుంచి అరుపులు అరిచేస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి మెమరబుల్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఈ వ్లాగ్తో మాకు లైఫ్ లాంగ్ ఈ వ్లాగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా హ్యాపీస్. ఈ వ్లాగ్ ఇంతే. నా స్కూల్ ఫ్రెండ్స్తో నా ఫ్రెండ్ పెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. సో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.